True9 News. శతాధిక మాతృమూర్తికి మాజీ మంత్రి వర్యులు సన్మానం. శతాబ్ది వేడుకలు సమాజానికి స్ఫూర్తిదాయకం. వనపర్తి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ శిక్షణ కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి మాతృమూర్తి మాణిక్యమ్మ 100 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా మెంటేపల్లి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి సతీమణి వాసంతి సన్మానం చేసి పాద పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ అందరి ఆస్తి అని, త్యాగాలను ప్రతిరూపం అమ్మ అని అన్నారు. తల్లిని ప్రేమతో చూసుకొని వేడుకలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి సోదరులను అభినందించారు. ఇటువంటి వేడుకలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. నిరంజన్ రెడ్డి వెంట మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, శ్రీనివాస్పూర్ మాజీ సర్పంచ్ నరసింహ, మండల పార్టీ నాయకులు మాణిక్యమ్మ గారికి, వారి సంతానం, కోడళ్ళు, మనోళ్ళు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యులందరికీ, రక్త సంబంధికులకు, బంధువులకు ఇవాళ వారి ఆశీర్వాదం పొందడానికి వచ్చినటువంటి నాతో పాటు అనేక మంది దంపతులకు యుక్తంగా వచ్చినటువంటి సోదరులకు, సోదరిమణులకు, ముఖ్యంగా సోదరులు పురుషోత్తం రెడ్డి గారు అమ్మది 100 సంవత్సరాల వయసు పండుగ చేస్తున్నాను, మీరు రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పి ఇవాళ రావడం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తప్పకుండా కొట్టొచ్చు కదా, నమస్కారం, మళ్ళా ప్రతి నమస్కారం. నిజం, మాణిక్యం లాంటి మాణిక్యమ్మ గారి కడుపులో ఇంతమంది సంతానం జన్మించి వీళ్ళంతా కూడా వాళ్ళ అమ్మను ఇంత ఆప్యాయంగా, ఇంత సంతోషంగా చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం బాధ కూడా మిగులుతుంది. అంటే చేసినాం, కానీ ఇంకా అందరినీ కలిసి ఇంత పెద్ద ఉత్సవం కూడా మేము కూడా పుష్పాలతో ఆమె కూడా చేసింటే బాగుండేది. కానీ పురుషోత్తం మీరు చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మీరందరూ నిజంగా కూడా అదృష్టవంతులు. జనరల్ గా నాకు ఇప్పటికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే, నేను చనిపోయే వరకు మా అమ్మ ఉండాలి, నాకు ఉండాలి, మా కళ్ళ ముందు ఉండాలని ఆశ ఉంటుంది. నిజంగా మీరు అదృష్టవంతులు. ఇంతవరకు కూడా 1000 చంద్రులను చూస్తున్నాము. 100 సంవత్సరాలంటే 1000 చంద్రులను చూస్తున్నాం. గట్టిగా ఉండాలి, గట్టిగా జపతులు చేయించండి. 10 సెకండ్లే అయింది, ఇంకా 20 సెకండ్లు ఉంటారు. గట్టిగా జపతులు ఇంకా ఉండండి. ఆఖరి 5 సెకండ్లు దంపతులు మీరు గట్టిగా. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. నేను మిమ్మల్ని చూసుకోవడానికి అని చెప్పి, అమ్మనాయనాలంటే ఆస్తులు సంపాదించి ఇచ్చేటువంటి వాళ్ళే తప్ప వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉంది అనేటువంటిది నేర్పరి కారణంగా అటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి సమాజంలో. 10 గ్రామ